హాయ్ అండి, వెల్కమ్ టు కేనర్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా 10th క్లాస్ హిస్టరీ లెసన్స్ చూస్తున్నాము. ఆల్రెడీ కొన్ని లెసన్స్ మీకు చెప్పడం అన్నది జరిగింది. దాని కంటిన్యూషన్గా ఆల్రెడీ 2 లెసన్స్ అయిపోయి ఇది 3వ లెసను. విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, అటు టెట్కు డిఎస్సికి ఉపయోగపడే విలువైన పాయింట్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ప్రతిదీ మనకు ఉపయోగపడేటి, అంటే మీకు చెత్తంతా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఏదైతే ఇంపార్టెంట్ కంపల్సరీ అన్నాయో దాన్ని ఖచ్చితంగా చెప్తాను. ఓకే, నేను వదిలేసినానంటే దాదాపుగా అది మీరు కూడా వదిలేసినట్టే, ఏం టెన్షన్ పడకండి. కాంటే మీకు స్క్రీన్ మీద కనపడుతుంటే చదువుకుంటారేమో, చదువుకోండి. ఈ మధ్య నాకు మీకు టైం కుదరడంలే, మీరేమో క్లాసుల కోసం ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. మీరు కామెంట్ చేసిన ప్రతిసారి నేను బాధపడుతూనే ఉంటాను. సరే, ఏం చేయదు, నా పరిస్థితి టైం కుదరక ఇబ్బంది పడుతున్నాను. ఏది ఏమైనప్పటికీ మీకు సిలబస్ అయితే కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. సరే, ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దాము. ఎందుకంటే లెసన్ పెద్దది కాబట్టి కాస్త స్పీడ్గానే చెప్పి అర్థమయ్యేట్టుగా చెప్తాను. విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవడం అంటే ఏంటంటే, ఏదో ఒక దేశం దాని కొద్దీ అది బ్రతకకుండా, ఒక దేశమే కాకుండా ప్రపంచం అంతా దేశాలు ఎలా ఇంటర్లింక్ అయ్యి డెవలప్ అవుతూ వచ్చాయి. అంటే అమెరికా ఇండియాతో ఎలా లింక్లో ఉంది, బ్రిటను అమెరికాతో ఎలా లింక్లో ఉంది, ఇలా అన్నీ కలిపి ప్రపంచం ఎలా రూపుదిద్దుకుంటుంది అన్నదే ఈ లెసన్లో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఇది ఏం లేదు. ఫస్ట్లో నెక్స్ట్, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలంలో చురుకుగా జరిగిన సముద్ర వ్యాపారం. క్రీస్తు పూర్వం 3 ఏళ్ల కిందట సముద్ర వ్యాపారం అనేది చాలా బాగా జరిగిపోయింది. సింధులోయ నాగరికత ప్రస్తుత పశ్చిమ ఆసియా దేశాలతో కలిపింది. ఈ 3000 ఏళ్ల కిందట బిజినెస్, సముద్రయానంతో జరుగుతున్న ఈ బిజినెస్ను మన వాళ్ళు పశ్చిమ ఆసియా దేశాలతో బాగా కలిపిందంట. ఏది? మన సింధులోయ నాగరికత. అప్పట్లో మన సింధులోయ నాగరికత ఉంటుంది, ఇది అనుకోండి మన ఇండియా. ఇక్కడ ఇది పైన, మన పైన ఆసియా ఖండం ఉంటుంది. ఆసియాను 2 భాగాలు చేస్తే ఇది తూర్పు సైడు, ఇది పశ్చిమ సైడు. ఈ పశ్చిమ సైడు ఉన్న ఆసియా దేశాలు ఏం చేస్తాయంటే, ఇలా మన సముద్రం మీదుగా వచ్చి సముద్రం మీదుగా జరుగుతున్న బిజినెస్ చాలా బాగా జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ముస్లిం దేశాలు ఉంటాయి కదా, టర్కీ, ఒట్టోమన్ సామ్రాజ్యము, ఇవి వాటితో పశ్చిమ ఆసియా దేశాలతో మనల్ని లింక్ కలిపిందట. ఏది? సముద్రయాన జర్నీ. 1000 సంవత్సరాలకు ముందే కౌరీలు, ఇక్కడ చూడండి పేరు గుర్తుపెట్టుకొని, కౌరీలు అనేవాళ్ళు ఏంటంటే మాల్దీవుల నుండి చైనా మరియు తూర్పు ఆఫ్రికాలోకి ప్రవేశించారు. ఏది? 1000 సంవత్సరాల కంటే ముందు కౌరీలు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కౌరీలు. ఈ కౌరీలు అనే వాళ్ళు ఏం చేశారంటే మాల్దీవుల నుండి, మాల్దీవులని మన భారతదేశం ఇది అనుకోండి, మాల్దీవులని ఉంటాయి చూసినారా ఇక్కడ, ఈ మాల్దీవుల నుండి చైనా మరియు తూర్పు ఆఫ్రికాలో ప్రవేశించాయి. ఏంటి? కౌరీలు అంటే పర్సన్స్ కాదు, హిందీలో కౌరీ లేదంటే కౌదీ అంటే సముద్ర గువ్వలు. ఈ సముద్ర గువ్వలు కాదు, సముద్ర గవ్వలను కరెన్సీ రూపంలో అప్పట్లో వాడేవాళ్ళు. అంటే ఒక 3000 ఏళ్ళ కిందట సముద్రయానం ద్వారా జరుగుతున్న ఈ బిజినెస్కు కరెన్సీ ఏంటంటే సముద్ర గవ్వలు. ఈ గవ్వలను ఏమంటారు? కౌరీలు అంటారు. అంటే సముద్ర గవ్వల యొక్క కరెన్సీని ఏమంటారంటే కౌరీలు అంటారు. ఇది ఏ భాష పదము? హిందీ భాష పదం. హిందీ భాషలో కౌదీ అని అంటే సముద్ర గవ్వలు అని అర్థం. ఓకేనా? ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. ఈ సముద్ర గవ్వలని, ఈ కరెన్సీ, వీటిని కౌరీలు అంటారు కదా. ఈ కౌరీలు మాల్దీవుల నుండి చైనా మరియు తూర్పు ఆఫ్రికాకి ప్రవేశించాయి. అంటే కౌరీలు ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ? అది మాల్దీవులకు చెందిన కరెన్సీ. ఓకేనా? అసలు ఇంతకీ ఏంటి ఆ కరెన్సీ అంటే, సముద్ర గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వలనే కరెన్సీగా వాడేవాళ్ళు అప్పట్లో. ఓకేనా? ఈ కౌరీలు అన్నవి మాల్దీవులకు చెందినవి. ఇవి మాల్దీవుల నుండి చైనా మరియు తూర్పు ఆఫ్రికాలోకి ప్రవేశించాయి. ఏంటి? ఈ కౌరీలు అంటే ఇక్కడ రాశాను, కౌరీలు మాల్దీవుల నుండి చైనాలోకి తూర్పు ఆఫ్రికాలోకి ప్రవేశించాయి. ఇంతకీ కౌరీలు అంటే ఏంటి? సముద్ర గవ్వలు అనబడే కరెన్సీ. అంతే, ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. ఇక్కడ చూడండి, 9వ శతాబ్దం నుంచి పశ్చిమ తీరంలో సముద్ర వ్యాపారం ప్రాముఖ్యత తెలియజేసే ఓడల బొమ్మలు స్మారకాలపై క్రమం తప్పకుండా కనపడుతుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓడ బొమ్మ కనపడుతుంది చూసినారా, ఇది ఇక్కడ ఈ ఓడ బొమ్మ. అంటే 9వ శతాబ్దం నుంచి పశ్చిమ తీరంలో, మన భారతదేశం ఇది అనుకోండి, ఈ పక్క బంగాళాఖాతం, ఈ పక్క అరేబియా సముద్రం ఉంది కదా, ఇది పశ్చిమ తీరం. ఈ పశ్చిమ తీరంలో ఓడల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేప్పుడు గోడల మీద ఏం చేశారంటే 9వ శతాబ్దం నుంచి మన వాళ్ళు ఇలా ఓడలను గోడల మీద చెక్కడం అన్నది జరిగింది.
ప్రపంచానికి వారధిగా సిల్క్ మార్గాలు, మనకు 9th 8th ఏడబడితే ఆడ సిల్క్ మార్గాలు టచ్ అవుతుంటాయి కదా, అదే ఈ సిల్క్ మార్గాలు. ఏంటి ఈ సిల్క్ మార్గాలు అంటే ఏంటంటే, సిల్క్ మార్గాలు పూర్వ ఆధునిక యుగంలో చురుకైన వాణిజ్యానికి అంటే బిజినెస్కు ప్రపంచ సుదూర ప్రాంతాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికి మంచి ఉదాహరణ. అంటే ఒక కల్చర్ మరో కల్చర్కు మారడానికి, అంటే చైనా ఇండియా కల్చర్కు అలాగే బిజినెస్కు ఈ సిల్క్ దారులు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయట. ఇంతకీ ఏంటి సిల్క్ మార్గాలు అంటే ఏంటంటే, సిల్క్ మార్గాలు అనే పేరు చైనా నుండి పడమటి దేశాలకు వెళ్ళే పట్టు సరుకుల ప్రాధాన్యతను తెలియజేస్తాయి. సిల్క్ దారులు ఏం చేస్తాయంటే, మన భారతదేశం పైన చైనా ఉంటుంది చూసినారా, ఈ చైనాకు మనకు హిమాలయ పర్వతాల మధ్యలో కనుమలు ఉంటాయి చూసినారా, కొండలలోంచి కనుమలు, ఈ పశ్చిమ ఆసియా దేశాలతో ఏంటంటే ఈ సిల్క్ మార్గాలు కనెక్షన్ కలిపి ఉంటాయి. అంటే పడమటికి వెళ్ళే దేశాలు, పడమటి ఆసియా దేశాలు అంటే గుర్తుపెట్టుకోండి, ఇవే టర్కీ, ముస్లిం రాజ్యాలు గుర్తుపెట్టుకోండి. వాటితో ఈ చైనా లింకింగ్లో ఉండేది. వాటిని ఏమంటారంటే సిల్క్ మార్గాలు అంటారు. చరిత్రకాలం అనేక సిల్క్ మార్గాలను గుర్తించారు. అవి సిల్క్ మార్గాలు ఏమేమి ఉన్నాయి, సముద్ర మార్గాల ద్వారా ఆసియా ఖండంలోని విశాల భాగాలను సన్నిహితం చేసేవి. ఆ సిల్క్ మార్గాలు ఏం చేస్తాయంటే, సిల్క్ మార్గాలు అంటే ఓన్లీ భూమార్గం ఒకటే కాదు, సముద్ర మార్గము, వీటన్నిటిని కలిపి అంటే సిల్క్ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది, పట్టు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది కదా, దానికి సంబంధించిన మార్గాలు ఆసియా ఖండాన్ని ఐరోపా, ఉత్తరాఫ్రికా వరకు వర్ధిల్లాయని చెప్పవచ్చు. కలిసిపోయాయి. ఇప్పుడు సిల్క్ మార్గాలు వేటినేటి కలిపాయి, ఆసియా ఖండాన్ని, అలాగే మన యూరోప్ను, అలాగే ఉత్తర ఆఫ్రికాని, వీటన్నిటిని కలిపి పట్టాయి ఈ సిల్క్ మార్గాలు. ఈ సిల్క్ మార్గాలన్నీ క్రీస్తు పూర్వమే మనుగడలో ఉండి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు వర్ధిల్లాయి. ఆ దారులు ఏంటంటే ఇప్పుడు నుంచో ఉండి క్రీస్తు పూర్వం నుండి మన 15వ శతాబ్దం, క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు రన్నింగ్లో ఉన్నాయి. చైనా నుండి కుండలు, భారతదేశం ఆగ్నేయాసియా నుండి వస్త్రాలు మరియు సుగంధ ద్రవ్యాలు కూడా ఇవే మార్గంలో ప్రయాణించేవి. అంటే ఈ సిల్క్ మార్గాలు ఓన్లీ సిల్క్ మాత్రమే కాకుండా కుండలు, అలాగే వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇవి కూడా ఆ మార్గంలో జర్నీ చేసేవి, ఆ మార్గాల్లో ప్రయాణించేవి. అందుకు బదులుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు యూరోప్ నుండి మన ఆసియాకు వచ్చేవి. మన వాళ్ళు అమ్మేది కుండలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు. కానీ మనకు వాళ్ళు రిటర్న్ మనకేమి ఇచ్చేవాళ్ళు, బంగారము, వెండి రూపంలో యూరోప్ నుంచి కరెన్సీ మనకు ఈ సిల్క్ మార్గాలు తీసుకొని వచ్చి పెట్టేవి. నెక్స్ట్, ఈ సిల్క్ మార్గాల ప్రారంభంలో క్రైస్తవ మిషనరీలు ఆ సిల్క్ మార్గాల గుండా వచ్చి వాళ్ళ మతాన్ని విస్తరింపజేశారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మహమ్మదీయ బోధకులు కూడా అదే సిల్క్ మార్గాల గురించి వచ్చి మన భారతదేశం చూచారు. అదే మార్గంలో ఆసియాకు ప్రయాణించారు. ఆసియా ఖండం అంతగా ఆసియాకు కూడా ప్రయాణించాడు. వీటన్నిటికంటే చాలా ముందు బౌద్ధ మతము తూర్పు భారతదేశంలో ఆవిర్భవించిందంట. ఫస్ట్ ఆవిర్భవించి సిల్క్ మార్గాల కూడలను దాటుకుంటూ పలు దిశలలో వ్యాపించింది. పుట్టడం అయితే భారతదేశంలో బౌద్ధ మతం తూర్పు దేశాల్లో పుట్టి ఆ సిల్క్ మార్గాలు ఉన్నాయి చూసినా, దాన్ని దాటుకొని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయిందంట బౌద్ధ మతము. అంటే ఇప్పుడు సిల్క్ మార్గాలకు రిలేటెడ్గా ఎన్ని మతాలు కనపడ్డాయి, క్రైస్తవ మతము, అలాగే మహమ్మదీయ మతము, అలాగే బౌద్ధ మతము. ఈ 3 మతాలు మనకు లింకింగ్లో కలిపినది ఏంటంటే ఈ సిల్క్ మార్గాలు. నెక్స్ట్ ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రయాణాలు మనకు ఇప్పుడు ఉదాహరణకు చైనాలో న్యూడిల్స్ వాళ్ళది ఆహారం, న్యూడిల్స్ అనేది చైనా వాళ్ళ ఆహారం. ఇప్పుడు మన ఇండియాలో కూడా న్యూడిల్స్ వాడుతున్నారు కదా. అలా ఏంటంటే ఇప్పుడు చైనా వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోయినారు అనుకో, వాళ్ళకు న్యూడిల్స్ అలవాటు, వాడు చేసుకొని తినడం అలవాటు చేసుకుంటే వాడు ఇంకొకటికి అలవాటు చేశాడు. ఇలా ఏం జరిగిందంటే ఆహారం కూడా ఒక దేశం యొక్క ఆహారం మరొక దేశానికి ట్రాన్స్పోర్ట్ అయింది. నూడిల్స్ చైనా నుండి నూడిల్స్ అనేవి చైనా వాళ్ళటి అక్కడ నుండి పడమటి దేశాలకు ప్రయాణించి స్పగెట్టిగా మారాయని భావిస్తారు. ఇక్కడ చూడండి, పశ్చిమ దేశాల్లో స్పగెట్టి అన్నా కానీ చైనా దేశాల్లో నూడిల్స్ను పశ్చిమ ఆసియాలో స్పగెట్టి అంటారు. ఓకేనా, అంటే ఇవి చైనా నుండి నూడిల్స్ పశ్చిమాసియా దేశాలకు వెళ్ళిపోయాయి. వాళ్ళు అక్కడ దాన్ని ఏమనుకుంటున్నారు, స్పగెట్టిగా మార్పు చెందాయని భావించవచ్చు. 5వ శతాబ్దంలో అరబ్బు వ్యాపారులు పాస్తాను ఇటలీలోని ఒక దీవి అయిన సిసిలీకి తీసుకువెళ్ళి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, అరబ్బు వ్యాపారం, పాస్తా అన్నది ఎవరిదంటే అరబ్బుల యొక్క వ్యాపారులది. అది వీళ్ళు ఏం చేశారు, ఇటలీలో ఉన్న ఒక దీవి సిసిలీ అన్నది ఏ ప్రాంతం దీవి అంటాడు, సిసిలీ అన్నది
ఇటలీలో ఉన్న ఒక దీవి, ఆ దీవికి ఈ అరబ్ వ్యాపారులు ఏం చేశారంటే పాస్తాను పట్టుకుని పోయారు. పాస్తాను పట్టుకుని అక్కడ ఆహారాన్ని కలిపేసి పెట్టారు. అంటే ఇప్పటికీ వాళ్ళు పాస్తా వాళ్ళే కాదు, ఇప్పుడు మన ఇండియాలో ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్ మన ప్రాంతంలో కూడా పాస్తా వాడుతున్నాం. కారణం ఏంటంటే అదే అరబ్బుల యొక్క ఆహారం. అరబ్బుల యొక్క ఆహారం ప్రపంచవ్యాప్తంగా అలా విస్తరిస్తూ వచ్చేసింది. మన సాధారణ ఆహార పదార్థాలలో ఒకటైన బంగాళదుంప, సోయా, వేరుశనగ, మొక్కజొన్న, టమోటా, మిరప, చిలగడ దుంప వంటివి మన పూర్వీకులకు 5వ శతాబ్దం వరకు అస్సలు తెలియదట. ఈ బంగాళదుంపలు, వేరుశనగ ఇవన్నీ అస్సలు తెలియదు. క్రిస్టోఫర్ కొలంబస్ అనుకోకుండా అత్యంత విశాలమైన అమెరికా ఖండాన్ని కనుగొన్న తర్వాత ఈ ఆహార పదార్థాలన్నీ ఐరోపా అలాగే ఆసియాలో ప్రవేశింపబడ్డాయి. అంటే ఈ బంగాళదుంప, సోయా, వేరుశనగ, మొక్కజొన్న, టొమాటో, మిరప ఇవన్నీ ఏంటంటే ఇవి ఐరోపా, ఇవి ఏంటి అమెరికాలో పండుతున్న అవి ఆహార పదార్థాలు. ఈ కొలంబస్ అన్నవాడు అమెరికాను కొనుక్కున్న తర్వాత ఆ ఆహార పదార్థాలన్నీ పట్టుకొని వచ్చి ఇలా ఐరోపాలో, ఆసియాలో మొత్తం ఆడే ప్రవేశపెట్టడం అన్నది వాడు కాదు వాని ద్వారా ప్రవేశపెట్టడం అన్నది జరిగింది మిగతా దేశాలకు. ఇక్కడ చూడండి, వెనిస్ తూర్పు దేశాల విస్తరణ, వస్తువులు మార్పిడి చేసుకుంటున్న దృశ్యం. ఇక్కడ వస్తు మార్పిడి విధానం గురించి మాట్లాడుతున్న 15వ శతాబ్దంలో మార్కో పోలో రాసిన బుక్ ఆఫ్ మార్వెల్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మార్కో పోలో అన్నగాడు పవర్ఫుల్ గాడు వీడు, ఎందుకంటే ఇలా యాత్రికులు చాలా ఇంపార్టెంట్ పర్సన్ వీడు రాసిన బుక్ పేరు ఏంటంటే బుక్ ఆఫ్ మార్వెల్స్. ఓకేనా, మనకు ఏదో ఇంగ్లీష్ సినిమా మార్వెల్స్ మూవీస్ అంటారు చూసినారా, ఇవి జరుగుతాయి. ఇవి ఏంటి మనకు ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్లు, ఆ మ్యాన్లు, ఈ మ్యాన్లు అని మార్వెల్ స్టూడియో అంటారు చూసినారా, ఈ మార్కో పోలో గాడే ఆ బుక్ రాసినాడు, బుక్ ఆఫ్ మార్వెల్స్. ఇంకంతే, ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరి కరేబియన్ దీవులను కలిపి అమెరికాగా అభివర్ణిస్తారు ఒకప్పుడు. వాస్తవంగా మన సాధారణ ఆహార పదార్థాలన్నీ అమెరికాలోని ఆదివాసుల వారైన అమెరికన్ ఇండియన్ల నుంచి వచ్చినవే. ఇప్పుడు మనం జనరల్గా తింటున్నవన్నీ మనవి కాదంట, ఇవన్నీ ఎవటి అమెరికన్ ఇండియన్స్ నుండి ఇవన్నీ మనకు వచ్చినవే. మేలు రకం బంగాళదుంప, మనం ఒక బంగాళదుంప చూసినారా, ఒక మేలు రకం బంగాళదుంప పరిచయం కావడం వల్ల యూరోప్లో పేదవాళ్ళు మెరుగైన ఆహారం తినడంతో పాటు తమ జీవితాన్ని హాయిగా గడపగలిగినారు. అంటే ఒక బంగాళదుంప యూరోప్ యొక్క ఆహార పరిస్థితుల్ని మార్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఐర్లాండ్ అత్యంత పేద రైతులు బంగాళదుంప మీద ఎంత ఆధారపడుతుంటారంటే, ఎక్కడ పేరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఐర్లాండ్లో వీళ్ళు అక్కడున్న పేద రైతులు బంగాళదుంప అనే దాని మీద ఎంత ఆధారపడతారంటే 1840 మధ్యకాలంలో బంగాళదుంపకు తెగులు వచ్చింది. దానివల్ల బంగాళదుంప బంగాళదుంప పండకపోవడంతో తిండి లేక లక్షలాది మంది చచ్చిపోతారు. అంటే ఒక బంగాళదుంప ఎంతమంది ఆకలి తీర్చి బతికించి అనేది అప్పుడు చూడండి. దీన్ని బంగాళదుంప కరువు అంటారు. ఏదని ఎక్కడ ఐర్లాండ్లో వచ్చింది బంగాళదుంప కరువు. అది ఐర్లాండ్లో బంగాళదుంప కరువు ఇక్కడ రాసింది చూడు. ఈ కరువు వల్ల 10 లక్షల మంది ఆకలితో చచ్చిపోయారు. ఎంతమంది అంటే 10 లక్షలు. నెక్స్ట్, పెరు మరియు మెక్సికో దేశాలలో వెండి వంటి విలువైన లోహాల గనులు ఉండడం వల్ల ఐరోపా వారు తమ సంపదని పెంచుకోగలిగినారు. అంటే పెరు మరియు మెక్సికో దేశాలలో వెండి గనులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడున్నాయి వెండి గనులు? పెరు, మెక్సికో. అమెరికాలో ఊహాజనితమైన సంపద గురించి యూరోప్లో 17వ శతాబ్దంలో చాలా కల్పిత కథలు వచ్చాయి. అమెరికాలో ఏదో అంటే ఊహాజనిత నిధులు ఎక్కువ ఉన్నాయని దాని గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. ఎక్కడ ప్రచారం? యూరోప్లో ఉండేది. ఎక్కడ సంపద ఉందని? అమెరికాలో ఊహాజనితమైన అంటే డబ్బులు, బంగారం గుట్టలుగా ఉంటుందని అలాంటి కథలు యూరోప్లో ఎక్కువగా ప్రచారంలో ఉండేది. అందుకోసమే బంగారానికి ప్రసిద్ధమైన ఎల్ డొరాడో ఎన్నో ఇన్నట్టుంది కదా, ఎల్ డొరాడో నగరాన్ని అన్వేషించడానికి సాహస యాత్రలు ప్రారంభించారు. అందుకే దీని మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఎల్ డొరాడో అనే ఇంగ్లీష్ సినిమాలు. అక్కడికి పోతే ఏదో నిధి కోసం చేసే జర్నీలు ఇవన్నీ అడవులలో, కొండలలో ఎల్ డొరాడో కోసం చేస్తూ ఉంటారు. ఆ ఎల్ డొరాడో అనేది ఊహాజనితమైన నగరము. ఆ ఊహాజనిత నగరంలో ఎంతో సంపదలు, డబ్బులు ఉంటాయిరా నాయన అని చెప్పేసి యూరోప్లో చాలామంది పడవలు వేసుకొని పోయేవాళ్ళంట. వాళ్ళకి చిప్ప తప్ప ఏం దొరికేది కాదు. అది సరే. నెక్స్ట్, కేవలం గొప్ప మందుగుండ్ల సామాగ్రి వల్ల మాత్రమే ఐరోపా వారు విజయాన్ని సాధించలేదు. చాలా ఇంపార్టెంట్, నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఇది. ఈ యూరోప్ వాళ్ళు అంటే బ్రిటన్ వాడు కావచ్చు, వాడు ఫ్రాన్స్ వాడు కావచ్చు, ఎవడైనా వాళ్ళ దగ్గర మందుగుండు సామ్రాజ్యం అంటే తుపాకులు ఉన్నాయి. వాటితో మాత్రమే వాళ్ళు ప్రపంచాన్ని జయించలే. కారణం ఏంటంటే ఐరోపా వారి శరీరంలో ఒక మసూజి వ్యాధిక క్రిములు ఉంటాయి, వేశ్నా కొడుకులు.
ఈ ఐరోపా వాళ్ళ శరీరంలో మశూచి యొక్క వ్యాధి కారక క్రిములు ఉంటాయి. ఈ క్రిములు ఏం చేస్తాయంటే అప్పటికి ఇప్పుడు వీళ్ళు ఐరోపా వాళ్ళ మశూచి క్రిములు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, అమెరికాకి వెళ్ళాడు. అక్కడ ఆదివాసీ జనాలు ఉంటారు కదా, ఈ మశూచికి చెందిన క్రిములు వీళ్ళ నుండి ఈ అమెరికా ఉన్న ఆదిజాతి ప్రజలకు వ్యాపించితే చాలామంది ఈ మశూచి సోకి చాలామంది చచ్చిపోయినారు. ఈ వ్యాధి బారిన పడి తమను తాను కాపాడుకునే వ్యాధి నిరోధక శక్తి అమెరికా వాళ్ళకు లేదు, అలాగే మన ఇండియా వాళ్ళకు కూడా లేదు. అందుకే ఆ మశూచి చేత మన ఇండియా వాళ్ళు చచ్చిపోయినారు, అమెరికా వాళ్ళు చచ్చిపోయినారు. వాళ్ళు బతికినారంటే ఆ నాకుడు వేస్ట్ నాకుడు యూరోప్ వాళ్ళకు మాత్రమే అది చాలా కాలం నుంచి మశూచి రోగం వాళ్ళకు ఉండి కాసింత వాళ్ళకి తట్టుకునే రోగనిరోధక శక్తి ఉంది. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎగిరిపోయినారు అట్లే. ఇది మశూచి రోగ క్రిములు ఎవడు ఉంటాయి, ఐరోపా వాళ్ళ శరీరంలో ఉంటాయి, ఇప్పటికీ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గరికి పోవాకండి వేసిన కొడుకులంతా. మశూచి ప్రత్యేకంగా ఒక ప్రాణాంతకమైన వ్యాధిగా నిర్మించబడింది. అక్కడ అన్ని తెగల ప్రజలను ఈ మశూచి ఏం చేసిందండి, చంపి నాశనం చేసి ఐరోపా వారి ఆక్రమణ మార్గాన్ని సుగమం చేసింది. ఐరోపా వాళ్ళు అమెరికాను కానీ మన ఇండియా కానీ ఆక్రమించుకోవడం కారణం ఏంటంటే వాళ్ళ మందుగుండు సామాగ్రి కాదు, వాళ్ళ ఒంట్లో ఉన్న మశూచి రోగకారక క్రిములు. వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ ఒంట్లో ఉన్న రోగాలు పక్క వాళ్ళకు అంటుకుంటే పాపం వాళ్ళ దగ్గర రోగనిరోధక శక్తి లేక అందరూ చచ్చిపోయేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది జీవ సంబంధమైన యుద్ధమా అని ఒకటి చూసినారా, ఇది నన్ను బాగా ఆశ్చర్యపరిచింది. న్యూ ఇంగ్లాండ్లో మసూచి సేట్స్ బెకాలాని అని మొదటి గవర్నర్ ఒకడు ఉంటాడు. ఆయన పేరు జాన్విన్ టోర్స్. అంటే ఈ మసూచి రోగానికి సంబంధించిన ఒక గవర్నర్ అనుకోండి. ఆడేం చేసినాడు, వలసరాజ్య పాలకు మసూచి దేవుని ఆశీర్వాదానికి సంకేతం అని చెప్పినాడు. ఈ మసూచి వల్లనే మనం అన్ని ఆక్రమించుకుంటున్నామని, దేవుని ఆశీర్వాదానికి సంకేతమని జాన్వీర్ తోర్ అనేవాడు చెప్పాడు. స్థానికులు ఈ మసూచి వలన దాదాపు అంతరించిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, వీళ్ళు ఆక్రమించుకుంటూ వచ్చినారు. నెక్స్ట్ 18వ శతాబ్దం వచ్చే వరకు చైనా మరియు భారతదేశంలో ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలుగా ఉండేవి. ఎప్పుడు 18వ శతాబ్దం వరకు నెంబర్ 1 అంటే చైనా, అలాగే ఇండియా. 15వ శతాబ్దం నుండి చైనా మాత్రం అంతర్జాతీయ సంబంధాలు బాగా తగ్గించుకుంది. చైనా 15వ శతాబ్దం నుంచి అంతర్జాతీయ అంటే మిగతా దేశాలతో కనెక్షన్ లేకుండా ఒంటరిగా ఉండిపోయింది. కానీ తర్వాత ఇంకా కుదరదులే అని చెప్పేసి మళ్ళా రంగంలోకి దిగింది. అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు బాగా తగ్గించుకొని ఏకాంతంలోకి వెళ్ళిపోయింది అంటారు. చైనా పాత్ర తగ్గడము, అమెరికా ప్రాముఖ్యత పెరగడం వల్ల ప్రపంచ వ్యాపార కేంద్రం క్రమంగా పశ్చిమ దేశాల వైపు మారిపోయింది. అంటే ఇంకా చైనా ప్రాధాన్యత తగ్గేసరికి ఇంకా అంత పశ్చిమ దేశాల వైపు ప్రపంచాన్ని ఇలా ఈ భూమిని ఒక 2 భాగాలుగా చేస్తే మనకు ఇప్పుడు ఏంది చైనా ఇవన్నీ తూర్పు దేశాలు, మన ఇండియాని. కానీ ఈ పక్క ఉన్న చూసిన అమెరికా ఇవన్నీ పశ్చిమ దేశాలు. బిజినెస్ అంతా అమెరికా వైపు మళ్ళీపోయిందంట. ఐరోపా ప్రపంచ వ్యాపారానికి కేంద్రంగా ఆవిర్భవించింది. ఎప్పటి నుంచి, 15వ శతాబ్దం దాటినప్పటి నుంచి. దాటకముందు మన ఇండియా అలాగే చైనా నెంబర్ 1లో ఉండేవి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. న్యూ ఓర్లీన్స్లో అమ్మకాడానికి బానిసలు. అంటే బానిసలు అప్పట్లో అమ్మే అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ప్రతి చోట బానిసలు అమ్ముతూ ఉండేవాళ్ళు. 19వ శతాబ్దం అంటే 1815 నుండి 1914 వరకు మధ్య ఏం జరిగింది, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలలో ఆర్థిక శాస్త్రవేత్తలు 3 రకాలైన ప్రవాహాలను గుర్తించారు. అంటే ఆర్థికంగా రావడము పోవడంలో ఆర్థిక శాస్త్రవేత్తలు ఏం చేశారంటే అంతర్జాతీయంగా 3 రకాలమైన ఫ్లోలు గుర్తించాడు. 3 రకాలు. మొదటి ఫ్లో ఏంటంటే 19వ శతాబ్దంలో వస్త్రాలు మరియు గోధుమలు వస్తువుల వ్యాపారానికి సంబంధించింది. రాకపోకలు అంటే గోధుమలు అమ్మడము, తీసుకొని రావడము, వస్త్రాలు పోవడము, తీసుకొని వచ్చుకోవడం. ఇది మొదటి ఫ్లో, మొదటి రకానికి సంబంధించింది. మరి రెండవది ఏంటి, ఉద్యోగాల అన్వేషణ కోసము వెళ్ళడం రావడం. ఒకడు ఉద్యోగం కోసం పోవడం, మరొకటి రావడం, ఇలాంటి ఫ్లో జరుగుతుంది. మూడోది ఏంటంటే స్వల్పకాలిక లేక దీర్ఘకాలిక పెట్టుబడుల నిమిత్తం. అక్కడ పెట్టుబడి పెట్టాలి, డబ్బులు సంపాదించుకోవాలి. మూలధనం దూర ప్రాంతాలకు తరలి వెళ్ళడం. అంటే ఫస్ట్ ఫ్లోలో ఏం కనపడుతుంది మనకు, ఫస్ట్ ఫ్లోలో గోధుమలు, ఆహార పదార్థాలు, వస్త్రాల ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. రెండో దాంట్లో ఏం జరుగుతుంటుంది, రెండో రకం ఫ్లోలో ఉద్యోగుల యొక్క ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. మూడో రకం ఏంటంటే పెట్టుబడి పెట్టే మూలధనం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్. ఇలా 3 రకాల ఫ్లోలను గమనించారట వీళ్ళ ఆర్థికవేత్తలు. అంతే, అక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్, భూస్వామ్య వర్గాల నుండి ఒత్తిడి వలన ప్రభుత్వం మొక్కజొన్న దిగుమతిని పరిమితి చేసింది. ఎక్కడ యూరోప్లో ఏం చేసినంటే వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు ఉంటారు కదా రైతులు, అక్కడ ఏం చేసినంటే మొక్కజొన్న మీద దిగుమతి, బయట నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకుంటే ఇక్కడున్న వ్యాపారం ఏం కావాలి, ఇక్కడున్న పంట ఏం కావాలి. అందుకోసం వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కొన్ని చట్టాలు చేసుకున్నాడు.
ప్రభుత్వం ఈ విధంగా చేయడానికి అనుమతించిన ఈ చట్టాలను ఏమంటారంటే మొక్కజొన్న చట్టాలు అని అంటారు. ఎక్కడ ఇదంతా యూరోప్లో మొక్కజొన్న చట్టాలుగా పిలుస్తారు. అధిక ధరల వలన సంతోషంగా లేని పారిశ్రామికవేత్తలు, పట్టణవాసులు మొక్కజొన్న చట్టాలు రద్దు చేయాలని ఒత్తిడి చేశారు. కొంతమంది మొక్కజొన్న చట్టాలు కావాలంటే కొంతమంది దాన్ని రద్దు చేయండి అని ప్రెజర్ చేసినాడు. అదంతా ఏమి ఇంపార్టెంట్ ఏం కాదులేండి. నెక్స్ట్ 19వ శతాబ్దం సుమారులో 50 మిలియన్ల ప్రజలు ఐరోపా నుండి అమెరికాకు, ఆస్ట్రేలియాకు వలస వెళ్ళారు. ఐరోపా నుండి అమెరికాకు, ఆస్ట్రేలియాకు 50 మిలియన్ల ప్రజలు వెళ్ళిపోయారు. చాలా ప్రపంచం మొత్తం మీద అప్పట్లో 150 మిలియన్ల మంది మెరుగైన భవిష్యత్తు కోసం తమ స్వస్థలాలు అంటే సొంత ఊర్లను విడిచిపెట్టి సముద్రాలు దాటి భూమి మీద సుదూర ప్రాంతాలకు వెళ్ళారని అంచనా. 50 మిలియన్ల మంది యూరోప్ నుండి అమెరికాకి వెళ్ళాడు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా సొంత ఇంటిని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఉన్నారు అప్పట్లో. అంతే, ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ఏం లేదులేండి. ఇక్కడ కూడా ఏం లేదు, అంత వేస్ట్. మన దేశంలో కూడా చాలా వలసలు జరిగాయి. మన దేశంలో పశ్చిమ పంజాబ్లో తక్కువ స్థాయిలోనైనా ఇలాంటి నాటకీయమైన మార్పు జరిగింది. ఏం జరిగింది? ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం అనేక సాగు కాలువలు నిర్మించి దాదాపుగా సగం ఎడారిని బీడు భూములను సారవంతమైన వ్యవసాయ క్షేత్రాలుగా మార్చింది. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ కాలువలు నిర్మించి సారవంతమైన నేలలుగా తయారు చేసి గోధుమ, పత్తి పండించి ఎగుమతి చేసేది. ఎక్కడ? పశ్చిమ పంజాబ్లో. అక్కడ అంత పరిస్థితులు బాగున్నాయని చెప్పేసి చాలామంది ఆ పశ్చిమ పంజాబ్ అనే ప్రాంతానికి వలసపోయినారు. ఎందుకంటే కాలువలు రెడీ చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఎడారి భూములను సారవంతంగా చేసి అక్కడ గోధుమ, పత్తి పండించింది. అక్కడ బతకడానికి బాగుందిలే అని చెప్పేసి అక్కడ కొంతమంది ఏం చేసినా వెళ్ళి సెటిల్ అయిపోయినారు. ఈ కొత్త కాలనీ సాగు చేయబడిన ప్రాంతాలను కాలువ కాలనీలు అని పిలిచేవాళ్ళు. ఎక్కడ? పశ్చిమ పంజాబ్లో. గుర్తుపెట్టు, కాలువ కాలనీలు అంటారు. పంజాబ్లో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన రైతులు ఇక్కడ స్థిరపడ్డారు. 1820 మరియు 1914 సంవత్సరం గుర్తుపెట్టు మధ్య 25 నుంచి 40 రెట్లు వృద్ధి చెందిందని అంచనా. ఏంది? వలస ప్రపంచ వ్యాపారం. వాళ్ళ వలసదారులు వేసిన, యూరప్ వాళ్ళు వేసిన ఈ వలస వ్యాపారము 25 నుంచి 40 రెట్లు వృద్ధి చెందిందట. ప్రాథమిక ఉత్పత్తులు గోధుమ, పత్తి, బొగ్గు, ఖనిజాలు 60% వరకు ఉండేవి. ఆ వలసవాద వ్యాపారంలో ఇవన్నీ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్లో ఇన్ని ఉండేవేట. ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. రైట్ సైడ్ ప్రపంచంలో అత్యంత పురాతనమైన పశువుల సంత లండన్లో ఏంటంటే స్మిత్ ఫీల్డ్. ప్రపంచంలో అతి పురాతనమైన పశువుల సంత స్మిత్ ఫీల్డ్. ఇది ఏం చేసింది? కొన్ని రైలు మార్గాలు దీంట్లో స్మిత్ ఫీల్డ్ ఏం చేసిందంటే ప్రపంచంలో ఉన్న మాంసం సరఫరా అందరికీ చేసేది. ఈ స్మిత్ ఫీల్డ్ అనే ప్లేసు ట్రైన్ ఫెసిలిటీ కల్పించేసరికి యూరోప్ మొత్తం చాలా ప్రాంతాలకు ఏం చేసిందంటే మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేది. అంతే, ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ఏం లేదు, ఇదంతా అవసరం లేదు. 1885లో పెద్ద ఐరోపా శక్తులు ఆఫ్రికాను తమ మధ్య పంచుకోవడానికి బెర్లిన్లో సమావేశమయ్యారు. 1885లో ఏం చేశారంటే ఐరోపా శక్తులు ఆఫ్రికా, ఇది పెద్ద ఆఫ్రికా, ఇది మాకింత మీకింత అని పంచుకోవడానికి వీళ్ళందరూ బెర్లిన్లో సమావేశం అయిపోయి ఎవరెవరు ఏమేం కావాలని ఐరోపా దేశాలన్నీ పంచుకోవడానికి ఫిక్స్ అయిపోయారు. 19వ శతాబ్దం చివరిలో ఏమేమి తీసుకున్నారు? బ్రిటన్ మరియు ఫ్రాన్స్లు ఆక్రమణ ద్వారా విశాలమైన ప్రాంతాలను భూభాగంలో కలిపేసుకున్నారు. ఎవరు? బ్రిటన్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు. బెల్జియం మరియు జర్మనీలు కొత్త వలసవాద శక్తులుగా అప్పట్లో మారిపోయారు. అంటే ఫస్ట్ బ్రిటన్, ఫ్రాన్స్లు ఉన్నారు. దాని తర్వాత రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఎవరెవరు? బెల్జియము, జర్మనీలు కూడా ఉన్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా 1890లో అంతకుముందు స్పెయిన్ వారి ఆధీనంలో ఉన్న వలస ప్రాంతాలను స్వాధీనం చేసుకొని అమెరికా కూడా లాస్ట్కు వలసవాద దేశంగా మారిపోయింది. ఓకేనా? అంటే వలసవాద దేశాలు మెయిన్గా ఏం కనపడుతుంది? బ్రిటన్, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, వీటితో పాటు అమెరికా ఎందుకు వచ్చింది? స్పెయిన్ వారి ఆధీనంలో ఉన్న వలసవాద దేశాలను అమెరికా ఆక్రమించుకునేసరికి అమెరికా కూడా వలసవాద దేశం అయిపోయింది. అంతే, ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. 1890లో ఆఫ్రికాలో చాలా వేగంగా వ్యాపించే పశువులకు ప్లేగు వ్యాధి. ఈ పశువులకు వచ్చిన ప్లేగు వ్యాధి వల్ల 90% పశువులు దెబ్బకు చచ్చిపోయాయి. ఎక్కడొచ్చింది? ఇది ఆఫ్రికాలో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1890లో. ట్రాన్స్ఫర్ బంగారు క్షేత్రాలను విల్గే నదిని దాటడం ద్వారా, ఇక్కడ చూడండి, ట్రాన్స్వాల్ బంగారు క్షేత్రాలకు వెళ్ళాలంటే ఏం నదిని దాటాలంటాడు? విల్గే నది అన్న ఒకదాన్ని దాటడం ద్వారా అత్యంత వేగంగా చేరుకోవచ్చు. ఆ నదిలో పోయేటప్పుడు చాలా ప్రమాదకరం, ఎన్నో
వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, చచ్చిపోతారు. అయినా కానీ ఆ బంగారు గనికి పోవాలని ఈ యూరోప్ వాళ్ళు తెగించి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. 1890 నాటి ప్రపంచం మొత్తం బంగారు ఉత్పత్తిలో 20% పైగా దక్షిణాఫ్రికాలోనే జరిగేది అప్పట్లో. ఎక్కడున్నాయి ఇవన్నీ ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి ఇవన్నీ బంగారు గనులు. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదులేండి. నెక్స్ట్, భారీ నష్టాన్ని కలిగించే రెండర్ పెస్ట్ అనే ఒక పశువుల వ్యాధి. ఈ రెండర్ పెస్ట్ అనేది ఏంటంటే ఒక రకమైన పశువుల వ్యాధి. 1880 చివరిలో ఈ రెండర్ పెస్ట్ ఆఫ్రికాలోకి ప్రవేశించింది. ఇది కూడా తూర్పు ఆఫ్రికాలో ఎరిత్రియా ప్రాంతానికి దండయాత్రకు వచ్చిన ఇటలీ సైనికులకు ఆహారం కొరకు బ్రిటన్ ఆసియా నుండి దిగుమతి చేసుకున్న వ్యాధి సోకిన పశువుల ద్వారా ఈ వ్యాధి సంక్రమించింది. ఇప్పుడు బ్రిటన్ వాళ్ళు ఉదాహరణకి ఇండియాలో ఆక్రమించుకున్నాడు. ఈ బ్రిటన్లో మన ఇండియాలో ఉన్నారు కదా బ్రిటిష్ వాళ్ళు. ఈ ఇండియా వాళ్ళు ఏం చేసినారంటే ఇండియాలో కూడా మనకు కొన్ని పశువులు ఉంటాయి. ఈ పశువులు ఏంటంటే రోగం సోకి ఉంటాయి. అవి ఏంటి, రెండర్ పెస్ట్ అనే రోగం. ఈ రోగం ఏం చేసినారంటే ఆ ఎరిత్రియా ప్రాంతానికి ఎరిత్రియా గుర్తుపెట్టుకోండి. ఎరిత్రియా అనే ప్రాంతానికి ఈ యూరప్ ఖండానికి సంబంధించిన వాళ్ళు దండయాత్రకు పోతారు. వీళ్ళు తినడానికి ఆహారం కావాలి కదా. అందుకోసమే బ్రిటన్ యొక్క ఆధీనంలో ఉన్న ఆసియా దేశాలు, అది చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఏదైనా కానీ ఇండియా నుంచి కొన్ని మాంసం కోసం కొన్ని పశువులు పంపించినారు. వచ్చేటప్పుడు ఆ పశువులు సరైనది కాకపోయేసరికి ఆ పశువులలో ఈ రెండర్ పెస్ట్ అనే ఒక పశువుల వ్యాధి, ఈ రెండర్ పెస్ట్ అనేది పశువుల వ్యాధి వీటితో పాటు వచ్చేసింది. ఇలా వచ్చేసి ఈ రెండర్ పెస్ట్ అనే వ్యాధి కారణంగా 90% పశువులు ఆఫ్రికాలో చచ్చిపోయాయి. నెక్స్ట్, భారతదేశం నుండి ఒప్పంద కార్మికులు. మన భారతదేశం నుండి 5 ఏళ్ళ ఒప్పందం మీద మిగతా దేశాలకు తోటలలో పనిచేయడానికి పోయేవాళ్ళట. దాని గురించి ఒప్పంద కార్మికులు యజమానుల తోటలు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తిరిగి భారతదేశానికి పంపుతామనే ఒప్పందంపై ఈ కార్మికులను నియమించుకునేవాళ్ళు. ఎన్నేళ్లకు సంబంధించిన ఒప్పందం అంటే ఇది 5 ఏళ్లకు. ఒప్పంద కార్మికులకు అత్యధికులు నేటి భారతదేశంలో ఎవరెవరు ఉన్నారంటే తూర్పు ఉత్తరప్రదేశ్, బీహారు, అలాగే మధ్య భారతము, తమిళనాడు, కరువు జిల్లాలు. వీళ్ళు మాత్రమే ఒప్పంద కార్మికులుగా ఎక్కువగా ముందుకు పోయేవాళ్ళు. నెక్స్ట్, కరేబియన్ దీవులు. కరేబియన్ దీవులు అంటే ఏమిటి? ముఖ్యంగా కరేబియన్ దీవులు అంటే ట్రినిడాడ్, గయానా, సూరినామ్. కరేబియన్ దీవులు అంటే 3 ఉన్నాయి. కరేబియన్ దీవులు ట్రినిడాడ్, గయానా, అలాగే సూరినామ్. వీటిని కరేబియన్ దీవులు అంటారు. ఈ కరేబియన్ దీవులు, మారిషస్, ఫిజీలు భారతదేశం నుండి వెళ్ళిన ఒప్పంద కార్మికులకు ప్రధానమైన గమ్యస్థానాలు. మన ఇండియా నుండి ఒప్పంద కార్మికులు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తారంటే 3 ప్రాంతాలకు వెళ్తారు. ఎక్కడికి? కరేబియా దీవులకు వెళ్తారు, మారిషస్కి వెళ్తారు, లేదంటే ఫిజీలకు వెళ్తారు. ఈ 3 ప్రాంతాలకు మన వాళ్ళు వెళ్ళేవాళ్ళట. ఇక్కడ కరేబియన్ దీవులు అంటే ఏంటి? మూడు ప్రాంతాలు ఉంటాయి. మళ్ళీ ఏంటి? ట్రినిడాడ్, గయానా, సూరినామ్. వీటిని 3 దానిని కలిపి ఏమంటారంటే కరేబియన్ దీవులు అంటారు. స్వదేశానికి దగ్గరలో సిలోన్ మరియు మలయా ప్రాంతాలకు తమిళులు ఎక్కువగా వలసపోయేవాళ్ళు. తమిళులు ఎక్కడికి వెళ్ళారంటే మనకు భారతదేశం చాలా దగ్గరగా సిలోను, మలయా ప్రాంతాలు ఉండేవి, వాటికి వెళ్ళేవాళ్ళు. అస్సాంలో ఒప్పంద కార్మికులను బయటి దేశాలకు పంపించేవాళ్ళు కాదు. అక్కడే తేయాకు తోటలో వాళ్ళని అక్కడే నియమించుకునేవాళ్ళు, బయటకు పంపించేవాళ్ళు కాదట అస్సాంలో వాళ్ళని. నెక్స్ట్, 19వ శతాబ్దపు ఒప్పందాన్ని బానిసత్వపు క్రొత్త విధానంగా వర్ణించబడ్డాయి. ఈ ఒప్పంద విధానం అంటే ఏంటంటే ఇది కూడా ఒక రకమైన బానిసత్వమే, ఇది కొత్త విధానం అని వర్ణించబడిందంట అప్పట్లో. ట్రినిడాడ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇది కరేబియన్ దీవులలో ఇది ఒకటి. ట్రినిడాడ్లో అన్ని జాతులు, మతాల కార్మికులు కలిసి జరుపుకునేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ప్రాంతం వాళ్ళు అక్కడ కలిసిపోయారు. అంటే అన్ని మతాల వాళ్ళు ట్రినిడాడ్ అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ విచిత్రం ఏంటంటే అన్ని మతాల వాళ్ళు పోయేసరికి వాళ్ళ సొంత మతం, సొంత కల్చర్ మర్చిపోయి ఒక మిక్సింగ్ కల్చర్ అనేది ట్రినిడాడ్లో ఏర్పడింది. అక్కడ వెళ్ళిన కార్మికులందరూ వార్షిక మొహరం పండుగ హోసేగా రూపాంతరం చెందింది. మొహరం అన్న పండుగ ట్రినిడాడ్లో ఏ విధంగా మార్పు చెందింది? హోసేగా మార్పు చెందింది. హోసే అంటే ఏంది? వాళ్ళ రకంలో మొహరం అనేది మిక్సింగ్, అందరూ ఉండేసరికి మిక్సింగ్గా హోసేగా రూపాంతరం చెందింది. అదేవిధంగా నిరసన మతమైన రాస్తాఫారియనిజం జమైకాకి చెందిన రెగెస్టార్ బాబ్ మార్లేచే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది రాస్తాఫారియనిజం, ఇది ఒక రకమైన నిరసన మతము. భారతీయ వలసదారులకు కరేబియా దీవులకు మధ్య గల సాంఘిక సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఏమని అడుగుతాడంటే భారతీయ వలసవాదులకు కరేబియన్ దీవులకు మధ్య సాంఘిక సాంస్కృతిక సంబంధించినది ఏంటి అంటాడు. ఏంటి? రాస్తాఫారియజం. దీని ప్రాచుర్యం తెచ్చిన వాడు ఏంటి? బాబ్ మార్లే.
అనేవాడు తెచ్చాడు. ఈ ట్రినిడాడు మరియు గయానాలో ప్రసిద్ధి చెందిన చట్నీ సంగీతం ఈ రెండు ప్రాంతాలకు చెందినది. ఇది కరేబియన్ దీవులలో ఉంది. ఒప్పంద కార్మికులు తదనంతరం అనుభవించిన వాళ్ళ యొక్క బాధను ఆ పాటలలో వ్యక్తీకరణ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఒక వ్యక్తి ఉన్నారు, నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి విఎస్ నైపాల్. వీళ్ళు పేర్లు గుర్తుపెట్టుకో, ఇదంతా నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది. ఒక వ్యక్తి విఎస్ నైపాల్. వీళ్ళందరూ వీళ్ళు ఆఫ్రికాలో సెటిల్ అయిన వాళ్ళు. ఆఫ్రికాని గుర్తుపెట్టుకోండి. నోబెల్ బహుమతి పొందినాడు. ఈయన పేరు విఎస్ నైపాల్. కంటిన్యూస్గా ఉంది ఇంకా. అలాగే విఎస్ నైపాల్ గురించి మీరు విన్నారా? మీలో కొందరు వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్ళు ఉన్నారు. వెస్టిండీస్ శివనారాయణ్ చందర్. వీడు వెస్టిండీస్ పేర్లు చూడండి, శివనారాయణ్ చందర్. ఇండియా పేరు మాత్రమే కనపడుతుంది. వాడు ఉండేది వెస్టిండీస్ వాళ్ళే, కానీ పేరు శివనారాయణ్ చందరు పాల్. అలాగే రామ్ నరేష్ శర్వాన్లు. వీళ్ళ ఘనతను మీరు గమనించే ఉండొచ్చు. వారి పేర్లు ఎందుకు అస్పష్టంగా భారతీయుల వలె ఉన్నాయి అంటే కారణం ఏంటంటే వీళ్ళ పూర్వీకులలో ఎవడో ఒకడు ఒప్పంద కార్మికుల వలె వెస్టిండీస్కు పోయింటాడు. అంటే ఈ శివనారాయణ చందర్ కానీ రామ్ నరేష్ శర్వాన్ కానీ ఇండియాకు లింక్గా ఎందుకు ఉన్నారంటే వాళ్ళ పేర్లు అలా దగ్గరగా ఉన్నాయంటే ఒప్పంద కార్మికులు ఎవడో ఒకడు వెస్టిండీలో మనవాడు పోయి ఉంటాడు, వాడు మనవాడే. ఓకేనా, అది మనం ఇక్కడ కనుక్కోవచ్చు. నెక్స్ట్ 1900 సంవత్సరం నుండి భారతీయ జాతీయ నాయకులు ఒప్పంద కార్మికుల విధానాన్ని దుర్మార్గంతో కూడుకున్నదని అప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు. ఘోరమైనదిగా భావించి వ్యతిరేకరించ ప్రారంభించాడు. 1921లో ఈ విధానాన్ని మొత్తానికి ఒప్పంద కార్మికుల విధానాన్ని రద్దు చేశారు. నెక్స్ట్ నైపాల్ యొక్క తొలి నవలలు ఒప్పంద కార్మికుల యొక్క నష్టాలు పరాయిల భావనను చక్కగా వర్ణించింది. ఏంటి నైపాల్ యొక్క తొలి నవల ఒప్పంద కార్మికుల యొక్క వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాటన్నిటిని చక్కగా వర్ణించింది అది ఆ నవల. నెక్స్ట్ భారతీయ బ్యాంకర్ కూడా అక్కడ ఇప్పుడు ఒప్పంద కార్మికులతో పాటు వీళ్ళు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా విదేశాలలో భారతీయ వ్యవస్థాపకులు మన ఇండియా నుంచి కొంతమంది వెళ్ళారు. వాళ్ళలో భారతీయ బ్యాంకర్లు కూడా ఉన్నారు. వాళ్ళలో ఎవరున్నారు? షికారి ఫుడ్ ఫ్రాప్స్, నాటు కొట్టే చెట్టియార్లు. వీళ్ళు ఏం చేసినారు, అక్కడికి పోయి పెట్టుబడులు పెట్టి వాళ్ళు డబ్బులు పోంచుకుంటూ ఇప్పుడు సముద్రానికి దగ్గరగా ఉన్న సెంటర్ పాయింట్స్ ఉంటాయి, అక్కడికి పోయి సెటిల్ అయిపోయి కొంతమందికి అప్పులు ఇస్తూ వడ్డీలు రాబట్టుకుంటూ ఇలా ఏం చేసినంటే వాళ్ళు బ్యాంకర్లుగా డెవలప్ అయిపోయారు మన ఇండియా వాళ్ళే. ఎవరెవరు? షికారిపూర్ శ్రాఫ్స్, నాటుకొట్టై చెట్టియార్లు. వీళ్ళు భారతీయ బ్యాంకర్లుగా సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ హైదరాబాద్లో సింధు వ్యాపారులు ఐరోపా వలసలను దాటి వెళ్ళడానికి సహాయించారు. ఈ సింధు వ్యాపారం ఎక్కడికి? హైదరాబాద్కి చెందిన వాళ్ళు. వీళ్ళు సింధు వ్యాపారం వీళ్ళను దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేసినాడు? 1860 నుండి ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉన్న ఓడరేవుల వద్ద వృద్ధి చెందిన అమ్మక కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గుడ్ హోప్ అగ్రం అని ఒకటి ఉంటుంది. ఎక్కడ? ఇది యూరోప్లో, ఇక్కడ చివరిలో ఉంటుంది. ఇలాంటి ప్లేస్లకి వెళ్ళి ఈ సింధు వ్యాపారులు అలాంటి దాంట్లో బిజినెస్ చేసి వీళ్ళు కూడా డెవలప్ అవుతూ వచ్చారు. తమ స్థానిక దిగుమతి చేసుకున్న అరుదైన వస్తువులను యాత్రికులు అమ్మేవాళ్ళు. ఈ గుడ్ హోప్ అగ్రం ఇలాంటి ఓడలు ఇలా వచ్చి నిలబడి వెళ్ళిపోతాయి కదా, ఇలాంటి ప్లేస్లో నిలబడి ఏం చేస్తారంటే ఇండియాకు సంబంధించిన వస్తువులు గూడ్స్ అన్ని వీళ్ళు పెట్టుకొని ఇక్కడ అమ్మి లాభాలు గడించి సెటిల్ అయిపోయే వాళ్ళు. ఎవరు? వీళ్ళు సింధు వ్యాపారులు. ఇక్కడ రైట్ సైడ్ ఏదో ఉంది, ఒక ఒప్పంద కార్మికు యొక్క వాగ్మూలం. 20వ శతాబ్దం ప్రారంభంలో ధీమెరాలో ఒక ఒప్పంద కార్మికుడు 10 సంవత్సరాలు గడిపినటువంటి రామ్ నారాయణ్ తివారీ. ఈ రామ్ నారాయణ్ తివారీ అనేవాడు 10 సంవత్సరాలు ఏం చేసినంటే ధీమెరాలో ఒప్పంద కార్మికునిగా ఉండిపోయినాడు. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ భారతదేశం నుండి ఎగుమతిని ఒకసారి పరిశీలిస్తే 1830%, అలాగే 1815లో 15% వస్త్ర పరిశ్రమ వాటా క్రమంగా తగ్గిపోవడం చూడవచ్చు. 1800 అప్పట్లో 30% ఎక్స్పోర్ట్ ఉండేది, దాని తర్వాత తగ్గిపోయింది. అలాగే 1870 నాటికి ఈ నిష్పత్తి 3% కంటే క్రిందికి పడిపోయింది. ఎందుకంటే మన ఇండియా వస్త్రాలు మిగతా భారతదేశంలో ఎవడు కొనలేదు అప్పట్లో. ఉత్పత్తులు క్షరవేగంగా క్షీణిస్తున్న తరుణంలో ముడి పదార్థాల ఎగుమతి కూడా అంతే వేగంగా జరిగింది. మన వస్తువులు అంటే బట్టలు కొనలేదు కానీ మన దగ్గర తయారవుతున్న ముడి పత్తి ఉంటుంది చూసినా, దీని యొక్క విలువ బాగా పెరిగిపోయిందంట. 1812 మరియు 71 మధ్య ముడిపత్తి ఎగుమతి వాదా 5 నుండి 35% పెరిగిపోయింది. అంటే ఆ మధ్యకాలంలో బట్టలకు డిమాండ్ తగ్గి ముడిపత్తికి డిమాండ్ పెరిగింది. ఆ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఎంత పర్సెంట్లు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ బ్రిటిష్ వారు నల్లమందును భారతదేశంలో పండించి చైనాకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. బ్రిటిష్ వారు ఆ విధంగా అమ్మగా వచ్చిన సొమ్మును ఏం చేశారంటే చైనా నుండి తేయాకు ఇతర దిగుమతులను వస్తువులను సమకూర్చుకునే వాళ్ళు.
మన వాళ్ళు ఏం చేశారు, చైనాకి మన నల్లమందును భారతదేశంలో పండించి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. వీళ్ళు చైనాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు చైనా నుంచి ఏం తెచ్చుకుంటారు, తేయాకు, వాళ్ళకి కావాల్సిన కొంత సొమ్ము, ఇతర వస్తువులను దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇక్కడ చూడండి, బహుముఖ పరిష్కార వేదిక. బహుముఖ పరిష్కార వేదిక అని ఒకటి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, స్టార్ గుర్తేసినాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. బహుముఖ పరిష్కార వేదిక అంటే ఏంటంటే, ఒక దేశం యొక్క లోటును మరొక దేశంతో దాని మిగులును మూడవ దేశంతో భర్తీ చేయడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు భారతదేశంలో లోటు ఉంది, ఒక దేశం యొక్క లోటును మరొక దేశము దాని మిగులును, ఇప్పుడు చూడండి ఇక్కడ మన భారతదేశంలో లోటు ఉంది. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఉన్నాడు, ఈడు బ్రిటిష్ వాడు, ఈయనకి అలాగే చైనా భారతదేశం రెండు దాంట్లో ఈయనకి పట్టుంది. మన దేశంలో లోటు ఉంది అంటే బ్రిటిష్ వాళ్ళకు మన దేశంలో లాస్ ఉంది, 100 రూపాయలు లాస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, చైనాలో ఏంది, వీనికి 1000 రూపాయలు లాభం వస్తుంది. ఇక్కడ వచ్చిన దానిని ఏం చేస్తారంటే లాభాన్ని ఇక్కడ లోటు ఎక్కడ ఉందో దాంట్లో భర్తీ చేసుకొని, ఇక్కడ 100 రూపాయలు పోతే మిలా 900 ఉంటుంది కదా, ఈ 900తో వీళ్ళు జల్సా చేసేవాళ్ళు. దీనిని ఏమంటారంటే మూడో దేశంలో భర్తీ చేయడానికి అనుమతిస్తారు. దీనిని బహుముఖ పరిష్కార వేదిక అంటారు. అంటే ఎక్కడైతే లోటు ఉంటుందో లాభం ఉన్న దాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి వీళ్ళు అలా సర్దుకొని చెప్పేవాళ్ళు, సర్దుతే అలా డెవలప్ అవుతూ వచ్చారు. దీన్ని బహుముఖ పరిష్కార వేదిక అంటారు. నెక్స్ట్, భారతదేశంలో బ్రిటిష్ వారి వ్యాపార మిగులును, అంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి ఏంటంటే వ్యాపారం చేయగా వాళ్ళకి కొంత మిగులు ఉంటుంది. వాళ్ళు వ్యాపారం చేసిన వాళ్ళ పెట్టుబడి పోయినా కానీ లక్షల్లో వాళ్ళ మిగులు ఉంటుంది. ఈ మిగులు స్వదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వాళ్ళకు వ్యక్తిగత చెల్లింపులు చేయడానికి, అప్పుల వడ్డీలు కట్టుకోవడానికి, బ్రిటిష్ అధికారుల యొక్క పింఛన్లకు, హోమ్ ఛార్జీలు, వీటన్ని ఖర్చుల కోసం అన్నీ వీళ్ళు ఉపయోగించేవాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇదంతా ఏమక్కర్లేదులేండి. షట్. నెక్స్ట్, యుద్ధాల మధ్య ఆర్థిక వ్యవస్థ. అంటే ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా, 1914-18 యూరోప్లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దాని యొక్క ప్రభావం ప్రపంచమంతటా కనపడింది. యూరోప్లో జరిగింది, అది ప్రపంచవ్యాప్తంగా కనపడింది. యుద్ధకాల పరివర్తనాలు, ఆ యుద్ధం జరిగేటప్పుడు సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధము 2 అధికారిక కూటములకు మధ్య జరిగిందనే విషయం మనకు తెలుసు. ఒకవైపు మిత్ర రాజ్యాలు ఉన్నాయి, రెండో వైపు అక్షరాజ్యాలు ఉంటాయి, కేంద్ర రాజ్యాలు అంటారు. మిత్ర రాజ్యాలు ఏమన్నారు, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా అనేది తర్వాత వచ్చి చేరింది. గుర్తుపెట్టుకోండి, మిత్ర రాజ్యాల కింద ఏమున్నాయి, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. తర్వాత దీంట్లోకి మిత్ర రాజ్యంలోకి అమెరికా వచ్చి చేరింది. వ్యతిరేక పక్షంలో కేంద్ర రాజ్యాలు ఉన్నాయి. ఏంటంటే మొదటి ప్రపంచంలో జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఒట్టోమన్, ఈ 4 రాజ్యాలు ఉన్నాయి. 1914 ఆగస్టులో యుద్ధం ప్రారంభమైపోయింది. ఎంతసేపు, 4 ఏళ్ళు కంటిన్యూగా జరిగిపోయింది. నెక్స్ట్, పారిశ్రామికంగా బాగా ముందున్న దేశాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఏవి, బ్రిటన్, ఇవన్నీ పారిశ్రామికంగా ముందున్నాయి. వారి శత్రువులను సాధ్యమైనంత ఎక్కువగా విధ్వంసం చేయడానికి ఈ దేశాలు ఏం చేస్తాయంటే వాళ్ళ పారిశ్రామిక శక్తులను బాగా ఉపయోగించుకున్నాయి. ఈ యుద్ధం వల్ల ఈ యుద్ధము మొదటి పారిశ్రామిక యుద్ధము అయింది. ఏది, మొదటి ప్రపంచ యుద్ధాన్ని మొదటి పారిశ్రామిక యుద్ధంగా పేరుగాంచారు. ఇందులో 9 మిలియన్ల మంది చనిపోయారు, 20 మిలియన్లకు పైగా చాలామంది గాయపడ్డారు. ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఏం లేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల బ్యాంకర్ నుంచి, అలాగే అమెరికా ప్రజల నుండి బ్రిటన్ పెద్ద మొత్తంలో డబ్బును అప్పు తీసుకుంది. ఈ ప్రపంచ యుద్ధం తరుణంలో ఏం చేసిందంటే ఈ బ్రిటన్ వాళ్ళు ఏం చేసినారంటే బ్రిటన్ ప్రపంచం మీద ఆధిపత్యం కోసం యుద్ధం చేయాలని డబ్బు కోసం ఎవరి మీద ఆధారపడింది, బ్రిటన్ అమెరికా మీద ఆధారపడింది. ఈ అమెరికా ఏం చేసిందంటే రుణగ్రహీత నుండి రుణదాతగా రూపు చెందేలా చేసింది ఆ యుద్ధాలు, ప్రపంచ యుద్ధం. ఏది, అమెరికాను తీసుకునే పొజిషన్ నుండి ఇచ్చే పొజిషన్లో నిలబెట్టింది ఆ యుద్ధం. అంటే రుణగ్రహీత నుండి రుణదాతగా మొదటి ప్రపంచ యుద్ధము అమెరికాను మార్చేసింది. యుద్ధం తర్వాత కోలుకోవడం, బ్రిటన్ యుద్ధంలో మునిగి తేలగా జపాన్, భారతదేశం పరిశ్రమలు ఆ టైంలో బాగా అభివృద్ధి చెందినాయి. బ్రిటన్ ఎత్తిపోయింది, మిగతా వాళ్ళు డెవలప్ అయ్యాయి. 1921లో ప్రతి 5 మంది బ్రిటిష్ కార్మికులలో ఒకరు పని లేకుండా ఉన్నారు. అంటే ఆ యుద్ధం వల్ల బ్రిటిష్ ఎంత క్షోభకు గురైందో చూడండి. యుద్ధం ముందు తూర్పు యూరోపు పశ్చిమ మార్కెట్లో అతిపెద్ద గోధుమ సరఫరాగా ఉండేది. తూర్పు యూరోప్ అనేది యుద్ధానికి ముందు గోధుమలు బాగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. కానీ యుద్ధ సమయంలో సరఫరాకి ఏమైందంటే ఆటంకం జరిగింది. అప్పుడు ఆ బిజినెస్ కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా గణనంగా గోధుమ ఉత్పత్తి పెరిగింది ఆ టైంలో. ఆ తర్వాత ఎవరు యూరోప్లో కొనడం మానేసింది. దాని దెబ్బతో యూరోప్లో గోధుమ వ్యాపారం కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్,
హెన్రీ ఫోర్డ్ వీడు ఏం చేసినాడు బిజినెస్లో. హెన్రీ ఫోర్డ్ అనేవాడు ఒక ఉత్పత్తిదారుడు. వీడు ఏం చేశాడంటే ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. వీడు చికాగోలో ఒక జంతుశాల ఉపయోగించిన అసెంబ్లీ లైన్ పద్ధతిని ఒక కార్ల వ్యాపారంలో ఉపయోగించాడు. ఇక్కడ చూడండి, చికాగోలో ఒక జంతు వధశాల ఉంటుంది. జంతు వధశాల అంటే కదా, జంతువును చంపి దాని మాంసాన్ని వేరు చేసి ప్యాకింగ్ చేసి అమ్మడం. ఇది ఎలా జరుగుతుందంటే ఒక బెల్ట్ ఉంటుంది. ఒకడు ఫస్ట్ ఒక జంతువును నరికేగానే అది బెల్ట్ మీద పోతుంటుంది. పోయేటప్పుడు ఒకడు చర్మాన్ని ఒలుస్తాడు, ఇంకొకడు మాంసాన్ని అంతా వేరు చేస్తాడు, ఒకడు ఎముకలను తీసి పెడతాడు, కొంతమంది లివర్ను తీస్తాడు. ఇలా ఈ బెల్ట్ నుంచి కిందికి వచ్చేలోపు దాని పార్సల్ అంతా కంప్లీట్ అయిపోయి బాక్స్లోకి వెళ్ళిపోవాలి. దీన్ని ఏమంటారంటే అసెంబ్లీ లైన్ మెథడ్ అంటాడు. ఈ అసెంబ్లీ లైన్ పద్ధతి చికాగోలో జంతు వధశాల ఈ హెన్రీ ఫోర్డ్ అనేవాడు చూస్తాడు. చూసి వాడు ఏం చేస్తాడంటే కార్ల పరిశ్రమలో ఉపయోగిస్తాడు. దానివల్ల దెబ్బకి ఏం చేసిందంటే ఆ బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఎందుకు, ఆ బెల్ట్ నుంచి కింద పడేలోపు ఆ కార్ కంప్లీట్ కావాలి. దానివల్ల కార్మికుల మీద ప్రెజర్ అయితే పడింది, కానీ కార్లు ఎక్కువగా డెవలప్ అయితే వచ్చాయి. అంటే ఇది డెట్రాయిట్లో తన కార్లు తయారు చేసే కర్మాగారానికి అనుసరించాడు ఎవడు, హెన్రీ ఫోర్డ్ అన్నాడు. అసెంబ్లీ లైన్ పద్ధతి వాహనాల ఉత్పత్తిని చౌకగా వేగవంతంగా మార్చుంది అతడు గ్రహించాడు. చౌకగా వేగవంతంగా ఈ అసెంబ్లీ లైన్ పద్ధతిని మార్చుకోవచ్చు అని వాడు ఉపయోగించి ఆ పద్ధతిని ఉపయోగించాడు. దాని ద్వారా ఈడే కాకుండా ప్రపంచంలో యూరోప్ దేశాలన్నీ ఆ పద్ధతిని ఫాలో అవుతాయి. ఈ టీ ఆకారపు ఫోర్డ్ కారు ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తి అయిన మొదటి కారుగా ఈ అసెంబ్లీ లైన్ పద్ధతిలో తయారైపోయింది. ఏ రకం ఇది, టీ ఆకారంలో ఉన్న కారు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ టీ ఆకారంలో ఉన్న ఈ కార్లు ఇవన్నీ. అంతే, ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ శీతలీకరణ. ఇవన్నీ ఇదంతా మనకు ఇక్కడ నుంచి చూసుకోండి. అదంతా ఈ టెక్స్ట్ బుక్ రాసిన పిల్లోడు అండర్లైన్ చేసుకుంటే అవి నక్కర్లే మనకు. శీతలీకరణ యంత్రాలు. శీతలీకరణ అంటే రిఫ్రిజిరేటర్స్, అంటే మన ఫ్రిడ్జ్లు అలాంటివి, వాషింగ్ మిషన్లు, రేడియోలు, గ్రామ్ ఫోన్లు కొనుగోలు ఒక్కసారిగా పెరిగింది. ఇవన్నీ ఆ కాలంలో, ఏది ప్రపంచ యుద్ధాల ఆ టైంలో. ఎందుకు పెరిగిందంటే హైర్ పర్చేజ్, అంటే ఇది ఈఎంఐ మోడల్లో అంటారు చూసినారా, ఈఎంఐ మోడల్లో అప్పట్లోనే ప్రవేశపెట్టి దీని ద్వారా బాగా అంతో ఇంతో డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఏం చేసిందంటే వాషింగ్ మిషన్లు, రేడియోలు ఎక్కువ కొన్నారు. దీంట్లో ఏం చేసిందంటే ఈ ఈఎంఐ పద్ధతి ద్వారా కొనడంతో అక్కడ డబ్బు సర్కులేట్ అనేది ఎక్కువగా అయిపోయింది. వాడు అప్పు తీసుకుంటాడు, కట్టేచ్చు అంటాడు, అప్పు తీసుకుంటాడు, కట్టేచ్చు అన్నాడు. ఈ సర్కులేటర్ వల్ల అక్కడ మూలధనం అన్నది రిపీటెడ్గా అయిపోయింది. ఒకసారి వాయిదా తిరిగి చెల్లించడం, ఏది ఈఎంఐ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా తీసుకునేవాళ్ళు. రుణాల ద్వారా సమకూరిన నిధులతో వీళ్ళు ఏం చేసే గృహ నిర్మాణము, సొంత గృహాల ఏర్పాటు అనూహ్యంగా పెరిగిపోయింది. అంటే ఇలా రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు డిమాండ్ బాగా పెరిగిపోయింది. వాడి డిమాండ్ పెరిగిందంటే అక్కడ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇక్కడ డిమాండ్ పెరిగిందంటే ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తితో పాటు దేశం డెవలప్ అవుతూ ముందుకు వచ్చిందంట. అలాగే ఈ గృహ నిర్మాణం వినియోగంలో వచ్చిన అనూహ్యమైన పెరుగుదల అమెరికాలో సంపదను సృష్టించింది. కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు, కొంతమంది ఈ వస్తువులు వాడుకుంటున్నారు, దాని ఫ్యాక్టరీలు. ఇదేం చేస్తుందంటే ఒక సంపదను సర్క్యులేట్ చేసేసిందంట అమెరికాలో. 1920లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు మిగిలిన ప్రపంచానికి పెట్టుబడులను అందిస్తూ ప్రపంచంలో అతిపెద్ద రుణ వితరణ దేశంగా డెవలప్ అయిపోయింది అమెరికా. 1920 నాటి ప్రపంచం గతంలో ఎప్పుడు ఎదుర్కొనని ఒక పెద్ద ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంది. ఇది 1929లో ఈ ఆర్థిక మాంద్యం అన్నది ప్రారంభమైంది. అంటే ఆర్థిక మాంద్యం అంటే తెలుసుగా, చాలా కరువు కాటకాలలో ఉంటుంది. మన దగ్గర డబ్బు ఎంతో ఉంటుంది, ఎంత ఉన్నా కానీ దానికి సంబంధించిన వస్తువులు సరిగా రావు. అలాంటి భయంకరమైన వ్యవసాయ ప్రాంతాలు, వ్యవసాయ వర్గాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఏవి ఆర్థిక మాంద్యంలో. పారిశ్రామిక వస్తువుల ధరల కన్నా వ్యవసాయ వస్తువుల ధరల పతనము మరి ఎక్కువ చెప్పాలంటే చాలా ఎక్కువ జరిగింది, ఎక్కువ కాలం కూడా కొనసాగింది. నెక్స్ట్ యుద్ధాంతర ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మనం ఇంతవరకు చూసాం. మొదటిది ఏంటంటే వ్యవసాయ అధికోత్పత్తి ఒక సమస్యగా కొనసాగుతూ వచ్చింది. వ్యవసాయంలో ధరలు క్షీణించడం వలన ఈ పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఎందుకంటే వ్యవసాయం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించింది కాబట్టి. ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఏం లేదులేండి. అమెరికా రుణాల ఉపసంహరణ ప్రపంచంలో చాలా దేశాలపై ప్రభావం చూపింది. ఎందుకంటే ఆర్థిక మందం వచ్చేసరికి అమెరికా వాళ్ళు ఏం చేసినారు, డబ్బులు రిటర్న్ తీసుకోవడం మొదలుపెట్టాడు. దీని ద్వారా ఎన్నో బ్యాంకులు కూడా పతనం అయిపోయాయి. అలాగే బ్రిటిష్ పౌండ్, స్టెర్లింగ్ వంటి కరెన్సీలు కూడా బాగా పతనం అయిపోయాయి. ఇదంతా దెబ్బతినిపోయింది. అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి ఒక ఆర్థిక వ్యవస్థ కాపాడడం కనుక దిగుమతి సుంకాలు రెట్టింపు చేయడం ప్రపంచ వ్యాపారానికి దెబ్బగా మారిపోయింది. ఈ దిగుమతి సుంకాలు రెట్టింపు చేయడంతో అమెరికా ఆర్థిక మాంద్యం నుండి ఇంకా అది దెబ్బ మీద దెబ్బ పడిపోయింది. పారిశ్రామిక దేశమైన అమెరికా ఆర్థిక మాంద్యం తీవ్రంగా ప్రభావితం అయిపోయింది. అమెరికా దెబ్బ పడిపోయింది.
అమెరికాలో నిరుద్యోగులు ప్రయోజన కొరకు బారులు తీసిన ప్రజలు ఉద్యోగాలు కావాలరా నాయన అనేది. ఇదేం చూపిస్తుంది? ఈ పొడవాటి రకం క్యూలు పేదరికాన్ని మరియు నిరుద్యోగితను చూపిస్తుంది ఇలాంటి లైన్లు. ఇంకంతే, అక్కడ ఏం లేదు. ఆ ఆర్థిక మాంద్యం కాలంలో 4,000 బ్యాంకులు మూతపడ్డాయి. 1929 నుంచి 32 మధ్య 1,10,000 కంపెనీలు దెబ్బకు 4-5 ఏళ్లలో కుప్పకూలిపోయినాయి. ఇన్ని భారతదేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితి ఎలా ఉంది? మనదంతా వ్యవసాయం చేసే దేశం కాబట్టి మన మీద చాలా ప్రభావం పడింది. మాధ్యం భారతదేశాన్ని వెంటనే దెబ్బతీసేసింది. ఎందుకంటే మనదంతా ఆ వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి. ఈ అంతర్జాతీయ ధరలు అట్టడుగు స్థాయికి పతనంగా భారతదేశం బాగా ధరలు తగ్గిపోయాయి. ఈ 1928-34 మధ్యకాలంలో గోధుమల ధర 50% పూర్తిగా పడిపోయింది మన ఇండియాలో. ఇక్కడంతా మనకేం అక్కర్లేదు. అప్పట్లో ఇది జనుము పంట కూడా చాలా మరీ దారుణంగా వెళ్ళిపోయింది. అప్పట్లో జనుమును ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక మాండ్ అంటే 37 కేజీలను జనపనారను బరువు తూసి అమ్మేవాళ్ళు కాబట్టి ఈ జనపనార ఒక మాండ్ అంటే ఏంటంటే 37 కేజీలు. మాండ్కు 37 కేజీలు. అది కేవలం 5 రూపాయలకు మాత్రమే చెల్లించి అంత అట్టర్ప్లాప్ అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్, భారతదేశం అంతటా రైతుల భారం బాగా పెరిగిపోయింది. దీళ్ళు ఏం చేస్తారు? డబ్బును ఖర్చు చేయడానికి భూములను తనఖా పెట్టారు. ఆభరణాలు, విలువైన లోహాలు, బంగారము, ఇదంతా ఏం చేశారంటే దీనివల్ల మన వాళ్ళు ఏంటంటే అంతా అమ్ముకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది. ఏంటి? ఈ బంగారం ఆభరణాలు అమ్ముకునే భారతదేశంలో విలువైన లోహాలను ప్రముఖంగా బంగారు ఎగుమతి దేశమైంది. అప్పట్లోగా ఆర్థిక మాంద్యం వచ్చేసరికి మన వాళ్ళు బంగారం అమ్ముకున్నారు. ఈ బంగారం ఏం చేస్తే ఎగుమతి అయ్యేది. ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్త అయిన జాన్ మెకార్డ్ కీన్స్, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, భారత బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణకు ఊతమిచ్చాయని అభిప్రాయాన్ని వెల్లడించాడు. మన వాళ్ళు అమ్మిన బంగారంతోనే ప్రపంచం మొత్తం కోలుకున్నదట. నిజానికి ఇవి బ్రిటిష్ పునరుద్ధరణకు మాత్రం మన బంగారము బాగా ఉపయోగపడింది. మహాత్మా గాంధీ 1931లో శాసనోల్లంఘన ఉద్యమం నడుపుతున్న టైంలో మాంద్యం పతాక స్థాయిలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉంది. అంటే శాసనోల్లంఘన ఉద్యమము, ఆర్థిక మాంద్యం సేమ్ ఒకే సంవత్సరంలో జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం మాంద్యము తక్కువ నష్టాన్ని కలిగించింది. వాళ్ళు ఎందుకంటే స్థిరమైన ఆదాయము, జీతాలు కరెక్ట్గా వస్తున్నాయి. వాళ్ళకి స్థిరమైన ఆదాయం, జీతాలు కరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేయలేదు కాబట్టి వాళ్ళ మీద ప్రభావం పడలే. పట్టణం ప్రాంతంలో వీళ్ళకి స్థిరమైన ఆదాయం వస్తుంది కాబట్టి ఈ ఆర్థిక మందంలో రేట్లు తగ్గినాయి కదా. రేట్లు తగ్గినందుకు ప్రతి వస్తువు ధర తగ్గింది. దీని ద్వారా ఏం జరిగింది? వీళ్ళు మెరుగైన జీవితం అనుభవించారు. ఎక్కడ ఉండేవాళ్ళు? పట్టణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు. ఓకేనా? జాతీయవాదుల ఒత్తిడి మేరకు పరిశ్రమ సుంకాల రక్షణ కల్పించినందువల్ల పారిశ్రామిక పెట్టుబడి మన వాళ్ళు ప్రెజర్ పెట్టేసరికి పరిశ్రమలు రక్షణ కల్పించడంతో పారిశ్రామిక పెట్టుబడులు అన్నవి బాగా పెరిగిపోయినాయి ఆ టైంలో. నెక్స్ట్, యుద్ధం అయిపోయిన తర్వాత, అంటే మొదటి 2 ప్రపంచాల యుద్ధాలు అయిపోయిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం ఇలా డెవలప్ అవుతూ వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధము 4 ఏళ్ళు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం 6 సంవత్సరాలు జరిగింది. గుర్తుపెట్టుకోండి. రెండో ప్రపంచ యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. ఏది? 20 ఏళ్ళకే. మళ్ళీ అక్షరాజ్యాల వైపు ఏమున్నారు? నాజీ జర్మనీ, జపాను, ఇటలీ. మళ్ళీ మిత్ర రాజ్యాల వైపు సేమ్ బ్రిటన్, ఫ్రాన్సు, సోవియట్ రష్యా ఉంది, అమెరికా ఉన్నాయి. ఇది ఒక 6 ఏళ్ల పాటు జరిగింది. భూమి మీద జరిగింది, అలాగే సముద్రం మీద, గాలిలో 3 దాళ్ళ మీద జరిగిన భయంకరమైన యుద్ధం. ఈ యుద్ధంలో 50 లక్షల ప్రజలు, అలాగే 3% మంది యుద్ధం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మరణించడం వల్ల జరిగింది. 50 లక్షల మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికుల కంటే పౌరులే ఎక్కువగా చనిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఈ 2 ముఖ్యమైన శక్తులు యుద్ధం తర్వాత ప్రపంచ పునర్నిర్మాణం ఒక రూపాన్ని తీసుకొని వచ్చాయి. మొదటిది ఏంటంటే, యుద్ధం అయిపోయింది, రెండు శక్తులు ఏం చేశాయంటే ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను మళ్ళీ రెడీ చేయడానికి 2 గొప్ప శక్తులు ఒక రూపానికి తీసుకొని వచ్చాయి. మొదటిది ఏంటంటే పశ్చిమ ప్రపంచంలో, అంటే ఈ ప్రపంచం ఇది అనుకోండి, ఇది పక్క ఉండే ప్రపంచం, పశ్చిమ ప్రపంచం అమెరికా ఒక ప్రబల ఆర్థిక, రాజకీయ, సైనిక శక్తిగా ఆవిర్భవించింది. రెండోది ఏంటంటే సోవియట్ యూనియన్, రష్యా. నాజీ జర్మనీని ఓడించడానికి రష్యా పెద్ద ఎత్తున త్యాగాలు చేసింది. పెట్టుబడిదారి దేశాలను గొప్ప ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని విలువెల్లాడుతున్నప్పుడు రష్యా తనంతట తానుగా వెనుకబడిన వ్యవసాయ దేశం నుండి ప్రపంచ శక్తిగా మారిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆర్థిక మాంద్యం, గుర్తుపెట్టుకుని, ఆర్థిక మాంద్యం కాలంలో ప్రభావితం కాని దేశం ఏదంటే రష్యా. ఎందుకంటే అది ప్రపంచంతో అప్పుడు లింకింగ్లో లేదు. అందువల్ల ఈ రష్యా ఏం చేసిందంటే గొప్ప శక్తిగా ఎదుగుతూ వచ్చేసింది ఆ టైంలో.
ఆ టైంలో ఇంకా యుద్ధానంతరము మన ప్రపంచాన్ని డెవలప్ చేసుకోవడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటారంటే బ్రెట్టన్ వుడ్స్ సంస్థలు అంటారు. ఏంటో చూద్దాం. యుద్ధ మధ్యకాలంలో జరిగిన ఆర్థిక పరిణామాల నుంచి ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు 2 కీలకమైన పాఠాలు నేర్చుకున్నారు మన వాళ్ళు. మొదటిది ఏంటి? ఆర్థిక వినియోగం లేకుండా అధిక ఉత్పత్తి ఎక్కువగా చేయకూడదు. ఎవడన్నా వాడేటోడు ఉంటేనే ఉత్పత్తి చేయాలి, వాడేటోడు లేకపోతే ఉత్పత్తి చేయకూడదు అన్నది మన వాళ్ళు బాగా నేర్చుకున్నారు. అలాగే అధిక వినియోగం జరగాలంటే ప్రజలకు స్థిరమైన ఆదాయాలు వాళ్ళకు కూడా ఉండాలి, ఉద్యోగాలు అన్నది కంపల్సరీగా ఉండాలి. ఈ స్థిరమైన ఆదాయం కావాలంటే క్రమమైన సంపూర్ణ ఉద్యోగత అవసరము. వాళ్ళ క్రమంగా స్థిరంగా ఆదాయం రావాలంటే వాడికి ఉద్యోగం ఉంటేనే కదా కంటిన్యూగా వచ్చేది. అందుకోసం ఇవన్నీ ఉండాలనుకున్నాడు. మార్కెట్లు మాత్రమే సంపూర్ణమైన ఉద్యోగాన్ని ఇస్తాయని ఖచ్చితమైన నమ్మకం ఏమీ లేదు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అందుకోసం ధరల హెచ్చు తగ్గులను కనిష్ట స్థాయికి తీసుకురావడానికి, అంటే ఇప్పుడు ధర పెరిగింది దాని కిందికి తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క జోక్యం అనేది కంపల్సరీ. అలాగే ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు వీటన్నిటిని ప్రభుత్వం జోక్యం ఉండాలి. దీని ద్వారానే మనం ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించుకోవచ్చు. నెక్స్ట్ రెండవది ఏంటంటే బయటి ప్రపంచ దేశం యొక్క ఆర్థిక సంబంధాలకు సంబంధించినది రెండవది. అంటే ఇతర ప్రపంచంతో దేశం యొక్క ఆర్థిక సంబంధాలు ఇవి ఏంటి? మూలధనము, శ్రామికుల ప్రవాహంపై ప్రభుత్వ నియంత్రణ కలిగి ఉండాలి. మన వాళ్ళు అక్కడికి ఇక్కడికి పోయి వ్యాపారాలు, బిజినెస్లు, ఉద్యోగాలు పోయే వాళ్ళ మీద గవర్నమెంట్కు నియంత్రణ ఉండాలి. ఈ 2 పాఠాలు మన ఆర్థిక వ్యవస్థలో మన వాళ్ళందరూ నేర్చుకున్నారట. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడి పారిశ్రామిక రంగంలో సంపూర్ణ ఉద్యోగత సాగించడము ప్రపంచంలో యుద్ధానంతర ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇదంతా ఏం లేదు. 1944 జూలైలో అమెరికాలో న్యూ హేమ్షైర్లో బ్రెట్టన్ వుడ్స్ అలా ఒక పెద్ద సదస్సు జరిగింది. ఇక్కడ అమెరికాలో ఉంది అది న్యూ హేమ్షైర్లో బ్రెట్టన్ వుడ్స్ ఐక్యరాజ్య సమితి ద్రవ్య మరియు ఆర్థిక సమావేశంలో ఆమోదించబడింది. ఈ బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో 2 సంస్థలు ఆవిర్భవించాయి. ఏంటంటే చూద్దాం. ఈ బ్రెట్టన్ వుడ్స్ సమావేశంలో తన సభ్య దేశాలు విదేశీ మిగులు లోటులను సరిదిద్దడానికి ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అలాగే యుద్ధానంతరం దేశాలు కోలుకోవడానికి ఇంకొక సంస్థను ప్రారంభించారు. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ 2 సంస్థలను ప్రారంభించారు. ఈ 2 సంస్థలను ఏమంటే బ్రెట్టన్ వుడ్స్ కవలలు అంటారు. ఓకేనా? యుద్ధానంతరం ఆర్థిక వ్యవస్థను తరచుగా బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థగా, అంటే యుద్ధం తర్వాత ప్రపంచం కోలుకోవడానికి ఈ బ్రెట్టన్ వుడ్స్ అనే సంస్థ వ్యవస్థలు ఏం చేశాయంటే డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాయి. ఇందులో బ్రెట్టన్ వుడ్స్ కవలాలు ఏమన్నారు? IMF, IBRD అని 2 ఉన్నాయి. 1947 అంటే మనకు స్వాతంత్రం వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF మరియు ప్రపంచ బ్యాంకులు అంటే ఇది IBRD, దీన్ని IBRDని ప్రపంచ బ్యాంక్ అని కూడా అంటారు. ఇవి తమ ఆర్థిక కార్యక్రమాలను ప్రారంభించాయి. ఎప్పుడు ప్రారంభించాయి? 1947లో. ఈ సంస్థల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం పశ్చిమ దేశాల నియంత్రణలో ఉండే. పశ్చిమ దేశాలు అంటే అమెరికా సంబంధించినవి అన్నీ. ఈ అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు తీసుకొని నిర్ణయాలు ప్రభావితం చేసే వీటో అధికారం అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఉంది. ఈ IMFలో కానీ IBRDలో నిర్ణయాలు తీసుకోవడానికి వీటో అధికారం అని ఒకటి ఉంటుంది. అది ఎవరికి ఉంది? అమెరికాకు ఉంది అంట. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అనగా జాతీయ కరెన్సీలను ద్రవ్య సంస్థలను అనుసంధానం చేసేది. అంటే జాతీయంలో కరెన్సీస్ ఉంటాయి కదా, డాలర్లు ఇవన్నీ, వాటిని ఈ బ్యాంకులను వీటన్ని అనుసంధానం చేస్తుంది. ఈ బ్రెట్టన్ వుడ్స్ సంస్థ స్థిరమైన మార్పిడి రేట్లపై ఆధారపడి ఉంది. ఈ వ్యవస్థలో జాతీయ కరెన్సీలు డాలర్తో ఒక స్థిరమైన మార్పిడి రేటును నిర్ధారించాయి. ఉదాహరణకు భారతీయ రూపాయి డాలర్ ధర కూడా బంగారానికి ముడిపెట్టింది. 1 ఔన్స్ బంగారం ధర $35 నిర్ణయించబడింది. 1 ఔన్స్ బంగారము ఎన్ని డాలర్లకు సమానము అంటాడు? $35 సమానంగా నిర్ణయించబడింది. ఇదంతా అక్కర్లేదు, ఇంక లాస్ట్ ఇది ఒకటి చెప్తే అయిపోతుందండి. యుద్ధానంతర తొలి సంవత్సరాలు. బ్రెట్టన్ వుడ్స్ సంస్థ పాశ్చాత్య దేశాలు జపాన్లో కనీవిరిని ఎరుగని వ్యాపార అభివృద్ధిని ప్రారంభించాయి. ఇక్కడ అమెరికా వాటి దేశాలలో దీంట్లో 8% చొప్పున 5% చొప్పున ప్రపంచ వ్యాపారం అన్నది ప్రపంచ వ్యాపారము 8%, ఆదాయాలు 5% పెంచుకున్నాయి. ఎప్పుడు? ఈ 1950-70 ఏళ్ళ మధ్య. ఒడిదుడుకు లేకుండా స్థిరంగా సాగింది. నిరుద్యోగ రేట ఎక్కువ కాలం లేకుండా 5% కంటే చాలా తక్కువగా తగ్గించడం అన్నది జరిగిపోయింది ఇక్కడ.
నెక్స్ట్ ఇదంతా ఏం లేదు. శరవేగంగా ఆర్థిక వ్యవస్థలు పునరుద్ధరించుకున్న జపాను, యూరప్ అంతర్జాతీయ ప్రపంచ బ్యాంక్పై తక్కువ ఆధారపడేలా ఎదిగిపోయాయి. ఇంకా చైనా, యూరోప్లో ఏం చేసినంటే ఇంకా IMF, IBRD మీద ఆధారపడడం పక్కన పడేసినాయి. 1950 చివరిలో బ్రిటన్ ఊరు సంస్థలు తమ దృష్టిని అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మళ్లించాయి. ఇంకా ఇవి పట్టించుకోవడం లేదని ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మీదకి వచ్చేసాయి. NIEO అనేది ఇక్కడ ఒకటి ఉంది. NIEO అంటే న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. NIEO ఏంటి? ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమకు తాముగా G77 పేరుతో ఒక సమూహంగా ఏర్పడ్డాయి. ఇది నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ. NIEO అంటే నాకు చెప్పిన న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. తమ దేశాల్లో సహజ వనరులు మాకే కావాలి, మేము అభివృద్ధి కావాలి, మాకు న్యాయమైన సరుకులు రవాణా కావాలి, మా బిజినెస్ను అభివృద్ధి చెందిన దేశంలో కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి. ఇలాంటివి ఎన్నో డిమాండ్స్ వీళ్ళు కూడా పెట్టుకున్నారు. బ్రెటన్ వుడ్ సంస్థ అంతము. ఇది కూడా కొన్నాళ్ళకు అంతరించిపోతూ వచ్చింది. ఇదంతా మనకు అక్కర్లేదు, ఏం లేదు, ఇదంతా వేస్ట్. ఇక్కడ కొత్త పదాలు ఉన్నాయి చూసినారు. మార్పిడి రేట్లు అంటే ఏంటంటే అంతర్జాతీయ వ్యాపారం అవసరాల కొద్దీ జాతీయ కరెన్సీని ఏం చేస్తాం, కరెన్సీని ఇంపోర్టు డాలర్లోంచి రూపాయల నుంచి డాలర్లకి మారుస్తాం కదా. ఈ మార్పిడి రేట్లు రెండు రకాలు: స్థిరమైన మార్పిడి రేట్లు, అస్థిరమైన మార్పిడి రేట్లు. స్థిరమైన మార్పిడి రేట్లకి ఏంటంటే, స్థిరమైనదంటే ఎప్పటికీ $1 10 ఎప్పటికైనా అట్నే ఉంటుంది. దీన్ని స్థిరమైన మార్పిడి అంటే దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అస్థిరమైనది మార్పిడి అంటే మార్కెట్ బట్టి రేటు మారుతూ ఉంటుంది. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఓకేనండి, ఇంకంతే, ఇంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.